కొలతలు తీసి మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్. గజ్వేల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు దారం గురుపారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీ బలోపేతానికి గజ్వేల్ నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేశామని, కార్యకర్తలను కాపాడుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని పేర్కొన్నారు. గజ్వేల్లో బీజేపీ మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక ఫిర్యాదు వచ్చిందలా చేయకండి అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు. ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి సపోర్ట్గా మాట్లాడడం, జై శ్రీరామ్ స్లోగన్స్, పార్టీ నాయకత్వం అందరూ కూడా జై కొడుతూ వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తామని దాదాపు 70 మంది ఒక మూకమ్మడిగా ముక్త కంఠంతో పలికినాం. పార్టీ జెండా పెట్టుకున్నాం, పార్టీ నాయకుల జెండా పెట్టుకున్నాం, పార్టీ స్థాపించిన పెద్ద మనుషుల ఫోటోలు పెట్టుకున్నాం. ఇవాళ కూడా రామచంద్ర గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు వీళ్ళ నాయకత్వంలో, నితిన్ నవీన్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి మార్గదర్శనంలో ఖచ్చితంగా బీజేపీ కోసమే పనిచేస్తాం. మేము అసలైన సిసలైన కార్యకర్తలు డిమోరల్ అవుతున్నారనే పార్టీకి మేము వినతి పత్రం ఇచ్చినాం, సబ్మిట్ చేసినాం. గత 15 నెలల్లో 12 ఉత్తరాలు రాసినాం. 200 పైన చిలుకు సంతకాలతోటి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలందరూ కూడా ఉత్తరాలు రాసిర్రు. మేము పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఆలోచించాలి, పార్టీ జిల్లా పార్టీ మీద దృష్టి పెట్టండి. ఇట్లాంటి ప్రాబ్లం జరుగుతున్నాయి. ఎలక్షన్ల టైంలో ఏం ప్రాబ్లం జరిగింది, సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగింది, నేను మీకు ఒకటి వినిపిస్తా. మీకు ఎందుకంటే ఈ సందర్భంగా సాయం దుర్మార్గంగా ఆలోచించి ఉంటారు. కానీ అయ్యా నిజం రేపు వస్తుంది.